ఏంటో వీళ్ళు పట్టించుకోవడం లేదా, లేక చేత కావడం లేదా, లేక క్యాష్ కొట్టినోడ్ని క్షమించేస్తున్నారా? ఇదే కూటమి ప్రభుత్వంపై ఆ పార్టీ కార్యకర్తలే విసురుతున్న మాటలు. మొదటి 6 నెలలైతే ఏకిపారేశారు. తర్వాత కాస్త కేసులు ఒక్కొక్కరిపై పెడుతున్న కొద్దీ కొంచెం చల్లబడ్డారు. కానీ ఆ కేసులు నడుస్తున్న తీరు చూసి మళ్లీ ఫైర్ అవుతున్నారు. అదేమంటే టీడీపీ నేతలేమో మేం పద్ధతిగా వెళ్తున్నాం, వైసీపీ లాగా అరాచకంగా కక్షగట్టి చేయమంటూ సుభాషితాలు చెబుతున్నారు. లేటెస్ట్ గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. హైకోర్టు ముందస్తు బెయిలిస్తే సుప్రీంకోర్టులో ఎందుకు వేయలేదని, అసలు బెయిలిచ్చే సమయంలో ప్రభుత్వం తరపు లాయర్ సరిగా వ్యవహరించలేదని సోషల్ మీడియాలో కూటమి కార్యకర్తల మధ్య పెద్ద వార్ నడుస్తుంది. సమర్థించుకునేవారు కొందరు, ప్రశ్నించేవారు మరికొందరు. మొత్తం మీద రచ్చ నడుస్తోంది. ఇప్పుడు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవుతున్నారు. తన విచారణను లాయర్ల సమక్షంలో చేయాలని, వీడియో రికార్డింగ్ చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి. దీనిపై కూడా ప్రభుత్వం తరపు లాయర్లు సరిగా వాదించలేదనేది విమర్శ. అసలు పెద్దిరెడ్డి ఫ్యామిలీతో కుమ్మక్కయ్యారా అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేషన్ నడుస్తోంది. ఇక్కడ సమస్య ఏంటంటే కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ పార్టీ నేతలంతా క్యాష్ పార్టీలే. మామూలు క్యాష్ పార్టీలు కాదు. ఎవరిని కొట్టాలన్నా క్యాష్ తోనే కొట్టే బ్యాచ్. క్యాష్ కొడితే దెబ్బ తగిలినా నవ్వుతూ తీసుకునే బాపుతూ మన వ్యవస్థలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. పోలీసులు, లాయర్లు, అధికారులు అన్ని చోట్ల ఈ కల్చర్ ఉంది. బోరుగడ్డ అనిల్ విషయంలో అదే జరిగింది. పోలీసులు డబ్బులు తీసుకుని వాడికి రాచ మర్యాదలు చేశారు. ఆ వీడియోలు బయటకు రావడంతో జాగ్రత్త పడ్డారు. ఆఖరికి బోరుగడ్డ బెయిల్ కోసం పెట్టిన పేపర్లు కూడా ఫేక్ అని హైకోర్టు తేల్చింది. కానీ పోలీసులు కాదు. అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు ఎన్ని వచ్చాయి? అటవీ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమించినట్లు కంప్లైంట్లు చాలా మంది చేశారు. మదనపల్లి తహసీల్దార్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగితే హెలికాప్టర్లో అధికారులను పంపిన ప్రభుత్వం తర్వాత మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నెలల తర్వాత పెద్దిరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లారు. ఆయన లేరని వెనక్కి వచ్చేశారు. అలా నడుస్తోంది వ్యవహారం. అసలు భూములు ఆ రేంజ్ లో కొట్టేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, అది కూడా ఆయన భార్య పేరు మీద డాక్యుమెంట్లు దొరికాక కూడా ఆయన్ను టచ్ చేయకపోవడం ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం వరకు టీడీపీలోనే ఓ పెద్ద ఫ్రెండ్ ఉన్నాడన్నది చాలా మందికి తెలుసు. ఆయన టీడీపీ అనుకూల మీడియా అధినేత. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఛానల్లో పెద్దిరెడ్డిపై ఈగ వాలనివ్వలేదు. ఇక కూటమి వచ్చాక ఆయన్ను కాపాడే లాబింగ్ నడిపించారని ప్రచారం జరుగుతోంది. అయితే మరో పెద్ద టీడీపీ అనుకూల మీడియా ఈ విషయం తెలిసి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి వార్తలు వరుసగా ఇచ్చింది. దీంతో అది ఇవ్వక తప్పలేదు. ప్రభుత్వం అధికారులు స్పందించక తప్పలేదు. కానీ పెద్దిరెడ్డి ఫ్రెండ్ లాబింగ్ గట్టిగానే పనిచేస్తున్నట్లు ఉంది. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టచ్ చేయడం ఇంకా లేట్ అవుతుంది. మిథున్ రెడ్డి అంటే లిక్కర్ స్కామ్ కాబట్టి స్పీడ్గా వ్యవహారం నడుస్తోంది. ఎందుకంటే ఈ స్కామ్ లో జగన్ ను అరెస్ట్ చేయడమే కూటమి ప్రభుత్వం టార్గెట్. అందుకే అలా జరుగుతోంది. లేదంటే మిథున్ రెడ్డిని కూడా పెద్దయిన రామచంద్రారెడ్డి కోరిక మేరకు వదిలేసేవారేమో. ఏమైనా క్యాష్ కొడితే ఎలాంటి వాడినైనా వదిలేస్తారు అనే నానుడి మాత్రం కూటమి ప్రభుత్వంలో గట్టిగా వినిపిస్తోంది. కాకపోతే క్రిమినల్ కేసులు మాత్రమే దానికి మినహాయింపు. అందులోనూ కొందరు నేతలకు మాత్రమే ఆ మినహాయింపు. మరి తప్పు చేసిన వైసీపీ నేతలకు శిక్షలు వేయించి తన ప్రాతిపత్యం టీడీపీ నిరూపించుకుంటుందో లేదో చూడాలి మరి.